ఓకే. పరీక్షలు చాలా దగ్గరికి వచ్చేసాయి. మీకు తెలియకుండానే టపక్కమని టైం టేబుల్ వచ్చేస్తుంది. తర్వాత మీరు చదవడానికి అయ్యో టైం అంతా అయిపోయిందని బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి. సీరియస్గా చదివేయండి ఇప్పటి నుంచి అయినా సరే. ఇంకా ఇంకా టైము మీకు ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంది మీకు. మీరేవో కొన్ని చదివారు, నేను చెప్పినవి కొన్ని విన్నారు. అన్నీ వింటే సరిపోయేది. ఎందుకంటే సిలబస్ నేను రెండుసార్లు ఇంచుమించుగా అలా రివిజన్ చేశాను. మీకు అది కనపడదు. ప్రతి మూమెంట్ గురించి కూడా, నేషనల్ మూమెంట్లో ప్రతి టాపిక్ గురించి కూడా 2 సార్లు చెప్పడం జరిగింది. మీకు ఎక్కడ ఇబ్బంది పడతారేమని. అందులో ఇది చాలా ఇంపార్టెంట్ పేపర్ అని కూడా చెప్పాను. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా నేషనల్ మూమెంటే ఉంటుంది. హిస్టరీ సంబంధించి ఈవెన్ బ్యాంక్ ఎగ్జామ్కి అయినా సరే నేషనల్ మూమెంటే అడుగుతారు. ఇంకేదైనా కానిస్టేబుల్, ఎస్ఐఓ, గ్రూప్ 1, గ్రూప్ 2 దేనికైనా నేషనల్ మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మీ కాంపిటేటివ్ టైప్లో ఆ తరహాలో చెప్పడం జరిగింది మామూలుగాను. ఆ తర్వాత మళ్ళీ మీకు ఎస్ఐ టైప్ రివిజన్ కూడా చేశాను. మీరేమో ఇంకా తడబడితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. మీకు ఏ టాపిక్ ఇంకా పలానా టాపిక్ మాకు డౌట్ అండి, పలానాది కొంచెం రివిజన్ చేయండి, పలానా టాపిక్ అంటే నేను చెప్పడానికి రెడీ అయ్యి స్పాట్లో. ఇప్పుడు మామూలుగా ముందు రోజేం చెప్పక్కర్లేదు. ఇప్పటికిప్పుడు పలానా టాపిక్ ఒకసారి చిన్న డౌట్గా ఉంది, రివిజన్ చేయండి అంటే ఇప్పటికిప్పుడే చెప్తాను మామూలుగా. తర్వాత పరీక్ష ఫీజు మీరు బుధవారం నాడు తీసిరండి, నేనే కలెక్ట్ చేసుకుంటాను. వినబడిందా లేదా? ఎంత తేవాలా? ఆల్ సబ్జెక్ట్స్ ఒక సెకండ్ ఇయర్ అయితే 1155, సబ్జెక్ట్స్ ఏమైనా మిగిలిపోతే 250 అదనం, ప్లస్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జ్ 55. అర్థమైందా? ఓన్లీ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్కి అయితే 1155 రూపాయలు సరిపోతుంది. ఓకే సార్. బుధవారం నాడు అయితే నాకు కొంచెం తక్కువ పీరియడ్లు ఉన్నాయి. బుధవారం నాడు నేను వీలు చూసుకొని కట్టించేసుకుంటాను. ఇవాళ ప్రిన్సిపల్ గారు సర్క్యులర్ ఇచ్చారు, ఫీజులు కలెక్ట్ చేసేమని సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్స్వి. మీరు బుధవారం నాడు తెండి, మళ్ళీ సోమవారం మంగళవారం వచ్చేయకండి. ఆ రోజు వస్తే మీకు ఒక పూట పోనీ అలా కేటాయించేసి ఫీజులు కట్టించేసుకొని అవి ప్రిన్సిపల్ గారు సబ్మిట్ చేసేయాలి. అవి మార్నింగ్ భోంచేసి రండి. భోంచేసి 12:30, 1 గంటకల్లా రండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ వీధులంట హోటల్ అంటే తిరగకుండా మీరు భోజనం చేసేసి 1 గంటకల్లా వచ్చేయండి. ఓకేనా? వినపడిందా, వినపడలేదా? ఓకే సార్. ఒకవేళ మీరు ఇంకో రోజు తెచ్చినా నేను కట్టించుకోను, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇక్కడ రోజు క్లాసులు కూడా ఉంటాయి, ఆన్లైన్ క్లాసులు ఇక్కడి నుంచే చెప్తున్నాం కదా, మాకు టైం ఉండదు. మీకు టైము కేటాయించానంటే ఆ రోజు వస్తేనే కట్టించుకుంటాను. మళ్ళీ మాకు డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు అలాగ వచ్చి డోర్ దగ్గర నిల్చొని చూస్తుంటారు కదా. సో మీకు వచ్చే నెలలోనే పరీక్ష స్టార్ట్ అయిపోతే అందులో నో డౌట్ ఎట్ ఆల్. 100% నెలాఖరికల్లా అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మీరు కొంచెం జాగ్రత్త పడితే మంచిది. మొత్తం ఏం చదివారో ఏం చదవలేదో అవన్నీ కూడా నోట్ చేసుకొని మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకుంటే కొంచెం ఇప్పటికైనా సరే కొంచెం సేఫ్ జోన్లో ఉంటారు. ఓకే. ఎంత టైం? చెప్పమ్మా. కొన్ని సబ్జెక్ట్స్ చెప్పలేదు సార్, అవి ఎవరు చెప్తారు? ఏవమ్మా? అనలిటికల్ స్కిల్స్, ఎకనామిక్స్. మరి ఎకనామిక్స్ సార్ మరి ఇక్కడ ఎవరిని పెట్టలేదు, గెస్ట్ ఫ్యాకల్టీని కూడా పెట్టలేదు. దానివల్ల మరి మీరే ప్రిపేర్ అవ్వాలి. ఇంకా దానికి ఇప్పటికిప్పుడు ఏం చేయగలం?
ఎనలిటికల్ స్కిల్స్ స్కిల్స్ టఫ్ సార్, అవి కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అది కూడా ఎవరూ చెప్పలేదు. ఇంకా అవి దైవాధీనంలాగా అయిపోయారు రెండును. ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ సార్ మీకు కొన్ని వీడియోలు పెట్టారు, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టారు. అవి చూసి మీరు జాగ్రత్తగా బైహార్ట్ చేసేయడమే ఎకనామిక్స్. మళ్ళీ వేరే ఇంకా ఆప్షన్ మీకు లేదు. అంతకుముందు ఒక 10 రోజులు 15 రోజులు ఒక మేషారు వచ్చి మీకు కొన్ని చాప్టర్లు చెప్పారు కదా, వాటిని బేస్ చేసుకొని మన రిటైర్ అయినటువంటి మన విఘ్నేశ్వర్ సార్ పంపించిన కొన్ని వీడియోలు, ఆయన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు పెట్టారు. నేను చూశాను, నేనే చెప్పాను ఆయనకి, ఇలాగా మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారండి, మీరు కొంచెం అవి పెట్టండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి అంటే ఆయన పంపించారు టక్ 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 మన వీడియోలు అవన్నీ. సో వాటి మీద బేస్ అవ్వండి. ఇంక ఎనలైటికల్ స్కిల్స్ అంటారా, మరి ఇంకా దాని గురించి ఎంతో కొంత కాస్త టైం వెచ్చించి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇగో రేపు ఫీజు కట్టడానికి వస్తారు కదా, ఫీజు కట్టడానికి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ గారిని ఒకసారి ఎనలైటికల్ స్కిల్స్ ఒక 5-6 క్లాసులు లేదంటే ఒక 7-8 క్లాసులైనా కనీసం ఆన్లైన్ క్లాసులు చెప్పించమని అడుగుతాం. ఓకే సార్. అడిగితే మ్యాథ్స్ సార్ చేత ఎవరు చేస్తారని మరి చెప్పిస్తారు. ఎనలైటికల్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్దే, అర్థమెటిక్కా? అర్థమెటిక్కేనా? ఓకే, అయితే మరి మ్యాథ్స్ సారే చెప్తుంటారు ఇప్పుడు. నువ్వు ప్రతి సంవత్సరం మ్యాథ్స్ సారే ఆ పేపరు. ప్రిన్సిపల్ గారిని అడిగేటప్పుడు అవసరమైతే నేను కూడా ఉంటాను. ఇది చాలా డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు పిల్లలు, ఎనలిటికల్ స్కిల్స్ కనీసం ఒక 6-7 క్లాసులనే సరే ఇప్పిస్తే బాగుంటుందండి, పిల్లలందరికీ ఏకండ్గా ఒకే క్లాస్ పెట్టి అని అడుగుదాము. వాటిని బేస్ చేసుకొని మీరు కొంచెం ఓపికపడి చేసుకోవడమే. అందాక మీరు 6th క్లాసు 7th క్లాసు 8th క్లాస్లో ఉన్నటువంటి అర్థమెటిక్ లెక్కలు కాస్త ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గరలో ఎవరైనా హై స్కూల్ మాస్టర్లు ఎవరైనా ఉన్నా, ఫిజిక్స్ మాస్టర్ అయినా కొంచెం చెప్పగలరు. మీరు ఈ ఆన్లైన్ క్లాసుల్లో 6-7 క్లాసుల్లోనూ మొత్తం మీకు వచ్చేస్తుంది అంటే డౌటే. మీరు ఆ విధంగా కొన్ని ప్రాక్టీస్ చేయండి. అక్కడ చుట్టుపక్కల ఎవరి చేతైనా ట్యూషన్ చెప్పించుకోవాలి. అర్థమెటిక్ కాస్త ఉంటారు, ట్యూషన్ చెప్పే వాళ్ళు ఉంటారు. ఇది ఎనలిటికల్ స్కిల్ పేపర్ గురించే మీరు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మీకు ఏదైనా ఉద్యోగం కావాలా లేదా, ఉద్యోగం కావాలనుకుంటే అందులో 20 బిట్లు ఉంటాయి. ఆ 20 బిట్లో ఈ అర్థమెటిక్ వస్తే కానీ అవి చేయలేరు. రీజనింగ్, అర్థమెటిక్ స్కిల్స్ అనేవి చాలా ఎందుకు పెట్టారు ఆ పేపరు, ప్రతి ఎగ్జామ్లోనూ 150 మార్కులు జనరల్ స్టడీస్లోనూ 20 నుంచి 25 25 బిట్లు రీజనింగ్ అర్థమెటిక్కే ఇస్తాడు ఏ ఉద్యోగానికైనా సరే ఇండియాలో. అందుకోసం ఆ పేపర్ని మీకు ప్రవేశపెట్టారు. మీరేదో అది ఎలాగోలా పాస్ అయిపోతే పని అయిపోద్ది అన్నట్టుగా మీరు భావిస్తున్నారు. అది ఎలాగోలా పాస్ అయిపోవడం కాదు కావాల్సింది, దాని మీద మీకు పట్టు రావాలి. దానికోసం ఇక్కడ క్లాసులే డిపెండ్ అయిపోదాం, వీళ్ళు చెప్తేనే మనం నేర్చుకుందాం అనుకుంటే అది సరిపోదు. ఏదో పాస్ అవ్వడానికి సరిపడగా చెప్తారేమో, ఎందుకంటే అది ఎక్స్ట్రా పేపర్. అది ఏవో కొన్ని క్లాసులే చెప్పగలుగుతున్నారు కాలేజీల్లో. మీరు దాన్ని ఏం చేస్తారంటే, నా సలహా మీ లొకాలిటీలో లేదా మీ ఊళ్ళల్లో మ్యాథ్స్ చెప్పే మాస్టర్లు, హై స్కూల్ మ్యాథ్స్ ఉంటారు, హై స్కూల్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చెప్పే మాస్టర్ గారు ఉంటారు. డబ్బులు ఇచ్చైనా సరే అసలు ఆ భయం పోగొట్టుకోవాలి. ఇది చోడవరం టౌన్లో అయితే బోల్డ్ మంది ఉంటారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, కొంత నేర్చేసుకోవాలి. అవి అర్థమెటిక్ వచ్చిందంటే రీజనింగ్ టక్ 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 చేసి పడేస్తారు అంతే, ఆ నాలెడ్జ్ తోటి. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది. అగర్వాల్ బుక్లో రకరకాల వెర్బల్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కూడా కొనుక్కోండి. అది ఎప్పుడూ ఉండాలి. 25 మార్కులు తక్కువ కాదు. జనరల్ స్టడీస్ పేపరు ప్రతి ఏ ఉద్యోగానికి కావాల్సిన అది లేకుండా పేపరే లేదు. ఏ ఎగ్జామ్ అయినా సరే ఏది తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన ఎగ్జామ్ తీసుకోండి, అందులో 25 మార్కులు అర్థమెటిక్ అండ్ రీజనింగ్. అర్థమెటిక్ వస్తేనే రీజనింగ్ చేయగలరు. ఓకే, ఆ భయం పోగొట్టుకోండి. మీరు దీని మీద పూర్తిగా ఆధారపడిపోకండి. అది నేర్చుకుంటేనే మీకు ఎప్పుడైనా సరే అవకాశం ఉంటుంది. అదనంగా లేదంటే 25 మార్కులు అప్పనంగా కోల్పోయినట్టే, ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అందువల్ల అవి ఎవరైనా నేర్చుకోండి. మామూలుగా ట్యూషన్కి వెళ్ళండి అవసరమైతే. హై స్కూల్స్లో చెప్పినటువంటి మాస్టర్లు ఈజీగా చెప్పేస్తారు. 6, 7, 8 తరగతుల్లో మ్యాథ్స్లో ఉంటుంది అర్థమెటిక్. ఈ కాలము దూరం అని, కాలము పని అంటే 10 మంది మనుషులు ఒక వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తే 5గురు ఎన్ని రోజుల్లో చేస్తారని, ఒక ట్రైను పొడవు
కిలోమీటర్స్ పర్ స్పీడు, అవి పర్సెంటేజ్ లెక్కలు, లాభ నష్టాలు పర్సెంటేజ్ కట్టడం, ఇలాగా అథమెటిక్లో మీకు ఆల్రెడీ వినే ఉంటారు కొన్ని. ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి మీరు. అవన్నీ అక్కడ నేర్చుకోండి, అది నా సలహా. ఎనీహౌ అది పక్కన పెడితే ఎగ్జామ్ ఫీజులు కట్టించుకోవడానికి సర్క్యులర్ ఇచ్చారు. మీరు బుధవారం నాడు వస్తారు, బుధవారం నాడు కట్టించుకుంటాను నేను. భోంచేసే రండి, 1 గంట టైంకి రండి. ఆ తర్వాత మధ్యాహ్నమే మీ క్లాస్ ఉంది. అది ఎలాగో ఇక్కడ మేనేజ్ ఫీజులు కట్టించుకున్న వెంటనే అది మేనేజ్ చేసుకుని అది చెప్పేసుకుంటే అయిపోతుంది, మీరు ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఓకే, అది బుధవారం గుర్తుంచుకోండి. నెక్స్ట్ మన దీంట్లో మన నేషనల్ మూమెంట్ పీరియడ్లో మీకు ఏ టాపిక్ కాస్త డౌట్ ఉందో చెప్తే నేను ఆ టాపిక్ కాస్త ఇప్పుడు కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఫలానది ఇంకా కొంచెం అర్థమైతే బాగుంది అనిపించేది ఏదైనా ఉందా అంటే చెప్పండి, లేదంటే నేను ఏదో టాపిక్ చెప్పేస్తాను. ఎందుకంటే ఇంచుమించుగా స్టార్టింగ్ నుంచి నేషనల్ అవేకనింగ్ అంటే 19వ శతాబ్దంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమం దగ్గర నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానాల విలీనీకరణ వరకు 2 సార్లు దాన్ని రివిజన్ చేయడం జరిగింది. అందువలన ఇప్పుడు మీకు ఏదైనా ఫలానా టాపిక్ ఒకసారి రివిజన్ చేయండి అంటే చెప్తాను, లేదంటే నేను అనుకున్నది మీకు ఇదైతే మరొకసారి గుర్తు చేస్తే బాగుంటుంది ఈ టాపిక్ అని నేను అనుకుని చెప్పేస్తాను. లేకపోతే ఏదోటి మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. మొత్తం స్టార్టింగ్ నుంచి చివరి వరకు అయితే కుసుమకుమారి బాగా విన్నది. స్టార్టింగ్ నుంచి అలాగ క్లాసులకు వస్తూనే ఉంది. అలాగే ధర్మశెట్టి హేమ కూడా అలా వస్తూనే ఉంది. మహేష్ అప్పుడప్పుడు ఎగ్గొట్టాడు. రాజకుమార్ వస్తున్నాడు, పర్వాలేదు. ఇంకెవరో 2 ఎక్కువ 4 5 వస్తున్నారు. ఇంకొంచెం మంది అప్పుడప్పుడు వస్తున్నారు. అసలు ఎప్పుడు రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా ఉంది మీ వ్యవహారం. ఫీజులు కట్టండి, ఫీజులు కట్టించుకుంటాను, కానీ తర్వాత హాల్ టికెట్లు ఇచ్చినప్పుడు మాత్రం పేరెంట్స్తో రావాల్సి ఉంటుంది. మీరైతే అక్కర్లేదు, మీరు క్లాస్కి వస్తున్నారు కాబట్టి. ఓకే, అయితే మరి నేను డిసైడ్ చేసుకున్నా లేదా నేను చెప్పాలనుకున్న ఒక టాపిక్ అది ఈ మధ్యకాలంలో అది రివిజన్కి రాలేదు. మిగతావన్నీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ కానీ, గాంధీ అండ్ పాలిటిక్స్, గాంధీ రోల్ ఇన్ నేషనల్ మూమెంట్ కానీ అన్నీ చెప్పుకున్నాం. క్విట్ ఇండియా మూమెంట్ రివిజన్కి వచ్చేసింది 1-2 సార్లు. సివిల్ డిజోబీడియన్స్ రివిజన్కి వచ్చింది. అలాగే సాంఘిక మత సంస్కరణోద్యమం 2-3 సార్లు రివిజన్కి వచ్చింది. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది, క్యాబినెట్ మిషన్ ప్లాను, ఎవ్రీథింగ్. ఆ తర్వాత మతతత్వం, భారతదేశంలో కమ్యూనలిజం దేశ విభజనకి ఎలా దారితీసింది కూడా ఆ రివిజన్కి వచ్చింది చాలా వరకు. అది కూడా చెప్పుకున్నాం. 1-2 సార్లు చెప్పాను, అది రివిజనే, అసలు టైం కాకుండా. సో ఇప్పుడు ఇక్కడ ఈ మామూలుగా మనకి ఫస్ట్ పాపులర్ మూమెంట్, భారతదేశంలో ఫస్ట్ పాపులర్ మూమెంట్ ఏది అని అనుకుంటే వందే మాతరం మూమెంట్ ఉంది కదా, దాని గురించి ఇప్పుడు కొద్దిగా డిస్కస్ చేస్తాను మీతోటి. 1 minute, ఒక సర్క్యులర్ ఏదో వచ్చింది. కొత్తదే, ఈ మధ్యనే తీసుకున్నా. లేదు, ఒకటి ఇవ్వాలి. ఓకే, వందే మాతర ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం ఫస్ట్ పాపులర్ మూమెంట్ ఇన్ ఇండియా. వందే మాతర ఉద్యమం అంటాం కదా, ఇది రావడానికి కారణం, అసలు ఈ ఉద్యమం ప్రారంభం అవడానికి కారణం 1905 బెంగాల్ విభజన. బెంగాల్ని విభజించడం, దానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం వందే మాతర ఉద్యమం. దానికి స్వదేశీ ఉద్యమం అని కూడా పేరుంది. దాని కారణాలు ఏంటో డిస్కస్ చేద్దాం. సో 1905 నాటికి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1905 నాటికి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. అయితే అప్పట్లో బెంగాల్ రాష్ట్రం అనేది
బెంగాల్ ప్రెసిడెన్సీ. యాక్చువల్గా బెంగాల్ ప్రెసిడెన్సీ చాలా పెద్దది యాక్చువల్గా, కానీ బెంగాల్ని విభజన చేయడం ఉద్దేశం వేరు, కానీ మామూలుగా చూస్తే మాత్రం డివిజన్ మాత్రం పెద్దదే. ఎలాగంటే ఇప్పుడు మన బంగ్లాదేశ్ అని పేరు, ఇప్పుడు బంగ్లాదేశ్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఒకప్పుడు ఈస్ట్ బెంగాల్, ఇప్పుడు మనది వెస్ట్ బెంగాల్ మనది. అంటే పడమటన ఉంది కాబట్టి మనది పశ్చిమ బెంగాల్, తూర్పున ఉంది కాబట్టి అది తూర్పు బెంగాల్. ఇదంతా కలిపి అప్పుడు ఒకటే బెంగాల్. తూర్పు బెంగాలు పశ్చిమ బెంగాలు అనే భేదం ఏమీ లేదు, అప్పుడు ఒకటే బెంగాల్. ఈ బెంగాల్లో ఒరిస్సా కలిసి ఉంది, బీహార్ కలిసి ఉంది, అస్సాంలో సిలహెట్ అనే ప్రాంతం కలిసి ఉంది. ఇదంతా కలిపి ఒకటే రాష్ట్రం. ఇందులో వెస్ట్ బెంగాల్ అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ హిందూ మతానికి చెందినటువంటి జాతీయ నాయకులు ఎక్కువగా ఉన్నారు. రాజారాం మోహన్ రాయ్ దగ్గర నుంచి అనేక మంది బెంగాల్లోనే అసలు నేషనల్ మూమెంట్ పుట్టిందా అన్నట్టు, సురేంద్రనాథ్ బెనర్జీ, ఓకే, మరి బెంగాల్లో సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు బెంగాలే, సిఆర్ దాస్ బెంగాలే, డబ్ల్యూసి బెనర్జీ బెంగాల్. సో వీళ్ళంతా కూడా బెంగాల్లో ఒక నేషనల్ అవేకనింగ్ చాలా ఎక్కువ ఉంది. స్వతంత్రోద్యమ పుట్టుక అది అక్కడే పుట్టిందా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే అవేర్నెస్ ఎక్కువ, స్వతంత్ర ఉద్యమం పట్ల మొగ్గు చూపిన లేదా స్వతంత్రోద్యమంలో దిగి దేశానికి స్వతంత్రాన్ని సంపాదించాలి లేదా బ్రిటిష్ వారి తాలూకా దోపిడీ విధానాలను ఎండగట్టి ప్రజలకు తెలియజేయాలి అనే కుతూహలము, ఆ యాంగ్జైటీ వాళ్ళకు ఉండేది బెంగాల్ ప్రజలకి. ఆ బెంగాల్ నుంచే గొప్ప గొప్ప నాయకులు ఉద్భవించారు. మరి సంఘ సంస్కరణోద్యమ ఆధునిక పితామహుడు, మోడర్న్ ఇండియా పితామహుడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పుకున్నటువంటి రాజారాం మోహన్ రాయ్ కూడా బెంగాలే కదా. అందువలన ఈ వెస్ట్ బెంగాల్ ఏదైతే ఉందో ఇక్కడ అందరూ కూడా హిందూ మతానికి చెందినటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. ఇంక ఈస్ట్ బెంగాల్ అని చెప్పుకుంటున్నటువంటి దాంట్లో ముస్లిం నాయకులు, అంటే ముస్లిం మతానికి, ఇస్లాం మతానికి చెందినటువంటి జాతీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్న నాయకులే అధికంగా ఉన్నారు, బద్రుద్దీన్ ఛాబ్జీ లాంటి వాళ్ళు, ఓకే. అయితే మరి ఈ వెస్ట్ బెంగాల్లో ఇంకా ఏది కలిసి ఉంది? బీహారు, ఒరిస్సా కూడా కలిసి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా ఈ హిందూ డామినేటెడ్ లీడర్షిప్, అవతలేమో ముస్లిం డామినేటెడ్ లీడర్షిప్. సో హిందువులు ముస్లింలు కలిస్తే నేషనల్ మూవ్మెంట్ చాలా సీరియస్గా తీవ్రంగా ఉంటుంది. అంటే బ్రిటిష్ వారి మీద ఒత్తిడి పెరుగుతుంది హిందూ నాయకులు ముస్లిం నాయకులు ఇద్దరు కలిస్తే. అంటే వాళ్ళకి సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సిపాయిల తిరుగుబాటు కాలంలో హిందువులు ముస్లింలు కలిసి, అంటే హిందూ సైనికులు ముస్లిం సైనికులు కలిసి సిపాయిల తిరుగుబాటులో పోరాటం చేశారు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా. దాంతో ఈ ఇద్దరూ కలిస్తే వీళ్ళ యూనిటీ ఎంత ప్రమాదం అనేది బ్రిటిష్ వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. హిందూ ముస్లింలు కలిసి ఉంటే ఇబ్బంది అనే సంగతి వాళ్ళకి తెలిసింది అప్పుడు. ఆ తరువాత ఈ నేషనల్ మూమెంట్ కాలంలో 1870 తర్వాత కొంచెం మార్పు వచ్చింది. మెయిల్లో పెట్టాను, రాత్రి పెట్టాను, ఎందుకంటే రామకృష్ణ ఓకే. ఈ 1870 తర్వాత ఈ విషయాన్ని గ్రహించిన బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే హిందువుల్ని ముస్లింలని వేరు చేసి విభజించి పాలించే విధానాన్ని అవలంబించారు. అందులో భాగంగానే 1905లో ఈ బెంగాల్ని రెండుగా విభజించేస్తే ముస్లింలు వేరుగాను హిందువులు వేరుగాను సెపరేట్ అవుతారు. దానివల్ల స్వతంత్రోద్యమం బలహీనపడుతుంది కాబట్టి చాలా సునాయాసంగా ఉద్యమాన్ని అణిచేయవచ్చని బ్రిటిష్ వాళ్ళు భావించి, అంటే జాతీయోద్యమాన్ని బలహీనపరచడం ప్రధాన ఉద్దేశం, హిందువుల్ని ముస్లింలని వేరు చేయడం మరొక ఉద్దేశం. ఈ ఉద్దేశంతో వాళ్ళు బెంగాల్ని విభజించాడు రెండు ప్రాంతాలుగాను. ఏంటది? బీహారు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ కలిపి ఒక ప్రాంతంగాను, ఈస్ట్ బెంగాల్, ఆ తర్వాత అస్సాంలో సిలహెట్ ప్రాంతం, అదంతా కలిపి ఒక ప్రాంతంగాను విభజించడం జరిగింది. అంటే అవతల ముస్లిం డామినేటెడ్ ఏరియా అంతా ఒకవైపు ఉండిపోయింది, హిందువులు ఎక్కువ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు ఉండిపోయాయి. ఇది వాళ్ళ ఉద్దేశం ఏంటి? కర్జన్ చెప్పినటువంటి అసలు ఉద్దేశం ఏంటి?
పరిపాలనా సౌలభ్యం కోసం పరిపాలించడానికి బెంగాల్ రాష్ట్రం అతి పెద్దదైపోయింది, సువిశాలంగా చాలా ఎక్కువ ఏరియాలో విస్తరించి కాబట్టి మేము దీన్ని విభజిస్తున్నాం. ఇందులో ఏమీ దురుద్దేశం లేదు, బెంగాల్ విభజించడంలో ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పి లార్డ్ కర్జన్ సర్క్యులర్లో ఆ జీవోలో మెన్షన్ చేస్తాడు. ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ దీన్ని విభజిస్తున్నాం, దీంట్లో రాజకీయ దురుద్దేశం ఏమీ లేదని చెప్పారు. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే హిందువుల్ని ముస్లింలని వేరు చేసే ఒక దురుద్దేశం ఉంది, జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచడం అనేది ఇంకో దురుద్దేశం ఉంది. సో ఇది గ్రహించినటువంటి జాతీయ నాయకులందరూ ఏకమయ్యి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఇది నేపథ్యం. అంటే ఈ వందే మాతర ఉద్యమానికి ఇదంతా నేపథ్యం. అందుకోసం బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి ఉద్యమే వందే మాతర ఉద్యమం. దీనికి ఇంకొక పేరు కూడా వచ్చి ఉన్నదని చెప్పాను కదా, ఏంటది? స్వదేశీ ఉద్యమం. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రజెంట్ మన ప్రభుత్వాలు కూడా మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా నినాదాలు వస్తున్నాయి. అంటే భారతదేశంలోనే తయారయ్యే వస్తువులు మనం వాడాలి, ఇతర దేశాలకి మనం వస్తువులను అందించే స్థితిలో ఉండాలి. అందుకని మేడ్ ఇన్ ఇండియా అని లేదా మేక్ ఇన్ ఇండియా అని ఒక నినాదం వస్తుంది. అంటే స్వదేశీ వస్తువుల్ని ఎక్కువగా మనం ఉత్పత్తి చేసి మనకు కావాల్సిన వస్తువులన్నీ మనమే ఉత్పత్తి చేసుకొని మిగిలిన ఇతర దేశాలకి ఎగుమతి చేసే స్థితిలో ఉండాలని ఒక నినాదం వస్తుంది ఈ మధ్యకాలంలో. అలాగే అప్పుడు స్వదేశీ వస్తువులను వాడాలి, ముఖ్యంగా స్వదేశీ వస్త్రాలని భారతీయులందరూ కూడా ధరించాలి, విదేశీ వస్త్రాలని బహిష్కరించాలి. విదేశీ వస్త్రాలే కాకుండా విదేశీ వస్తువులను కూడా బహిష్కరించాలి. ఇది ఆ వందే మాతర ఉద్యమంలో ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం. ఈ వందే మాతరం అనేది మొట్టమొదట ఈ వందే మాతర గీతం 1896లో బంకించంద్ర చటర్జీ రాసినటువంటి ఆనందమఠ్ అనే నవల్లో, ఏమనుంటే రాసుకోలేని వాళ్ళు, 1896లో కలకత్తా సమావేశంలో ఈ వందే మాతర గీతాన్ని ఫస్ట్ టైం ఆలపించడం జరిగింది. రాయండి, అది తెలిసినా రాసుకోండి. తెలిసినా అంటే ఇప్పుడు తెలుసు అంటారు, తర్వాత మర్చిపోతారు. బంకించంద్ర చటర్జీ రాసినటువంటి ఆనందమఠ్ అనే నవల నుంచి తీసుకోవడం జరిగింది ఇది, ఈ వందే మాతర గీతాన్ని. ఫస్ట్ కలకత్తా సమావేశంలో ఆలపించారు 1896. ఇక ఆ తర్వాత ఈ 1905లో ఇది పాపులర్ అయింది. అంటే భారతీయులందరికీ ఇదొక స్వతంత్ర స్ఫూర్తి, ఉద్యమ స్ఫూర్తి. ఎటువంటి లాఠీ దెబ్బలు తినడానికైనా ఈ వందే మాతర గీతం అనేది ఒక సంజీవనిలాగా ఉపయోగపడింది. అంటే బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరుపుతామన్నా, లాఠీ చార్జీ చేస్తామన్నా ఈ వందే మాతరం అనే నినాదం ప్రజలందరిలో ఒక సంజీవిని మంత్రం లాంటిది. అందరూ కూడా చాలా ఓర్పుతోటి దేశభక్తి పొంగుకొచ్చేది ఈ వందే మాతరం అని అనగానే. ఏ ఇద్దరు భారతీయులు ఎదురెదురుగా కనపడినా వందే మాతరం అని గ్రీట్ చేసుకోవడం. ఇప్పుడు మనం గుడ్ మార్నింగ్ అనో, గుడ్ ఆఫ్టర్నూన్ అనో, హాయ్ అనో మనం ఎలాగైతే మనం ట్రీట్ చేసుకుంటున్నామో, కనిపించగానే మనం ఇలాగ శుభాకాంక్షలు ఏ విధంగా అయితే తెలియజేసుకుంటామో, ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో ఏ ఇద్దరు ఎదురుపడినా సరే భారతీయులు వందే మాతరం అని పలకరించుకోవడం ఒక ఆనవాయితీ. అదొక పాపులర్గా ఆ కష్టం, ఆ ఆచారం అప్పుడు స్టార్ట్ అయింది. సో అందుకని దాన్ని వందే మాతర ఉద్యమం అనే పేరు వచ్చింది, వందే మాతరం. దీంతోపాటు స్వదేశీ ఉద్యమం ఎందుకన్నానో చెప్పాను. అయితే ఈ ఉద్యమ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లా అని, అంటే బంగ్లాదేశ్ని స్తుతిస్తూ బంగ్లాదేశం తాలూకా నేలని, బంగ్లాదేశ్ తాలూకా ఆ వాతావరణాన్ని, బంగ్లాదేశ్ యొక్క సాయిల్ ఎవ్రీథింగ్ దాన్ని కీర్తిస్తూ అమర్ సోనార్ బంగ్లా అనే ఒక జాతీయ గీతాన్ని రాస్తాడు. ఆ అమర్ సోనార్ బంగ్లా అనేది ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో ఆ గీతం కూడా చాలా ఇట్ బికేమ్ వెరీ పాపులర్ అనమాట.
ఆ గీతం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ గీతం అంటే అమర్ సోనార్ బంగ్లా అనే గీతం ప్రజెంట్ బంగ్లాదేశ్కి జాతీయ గీతం. ఇప్పుడు మనకి జనగణమన ఎలాగైతే జాతీయ గీతమో బంగ్లాదేశ్ దేశానికి ఈ అమర్ సోనార్ బంగ్లా అనేది ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో ఈ స్వతంత్ర స్ఫూర్తి కోసం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఆ గీతమే ఇప్పుడు వాళ్ళ జాతీయ గీతం. ఒకటి అది కూడా నోట్ చేసుకోండి, అమర్ సోనార్ బంగ్లా. అంటే గతంలో ఈ లెసన్ చెప్పినప్పుడు ఎంతమంది లేరు, ఇప్పుడు కాస్త కనిపిస్తున్నారు. అమర్ సోనార్ బంగ్లా. అలాగే ఈ ఉద్యమ స్ఫూర్తిలో భాగంగానే మీకు అందరూ కలిసి గంగా నదిలో స్నానాలు చేయాలని, హిందువులు ముస్లింలు ఒకరికొకరు రాఖీ కట్టుకోవాలని, సోదరభావం కోసం ఒకరికొకరు రాఖీ కట్టుకోవడం, గంగా నదిలో స్నానం చేయడం, అమర్ సోనార్ బంగ్లా గీతాన్ని ఆలపించడం, ఇది ఉద్యమకారుల్లో ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపడం, ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడం, బెంగాల్ విభజన రద్దు కోసం వీళ్ళందరిలో ఒక సాలిడారిటీ తీసుకురావడం కోసం, సాలిడారిటీ అంటే ఐకమత్యం తీసుకురావడం కోసం మొత్తం బెంగాల్ ప్రజలందరిలో, మళ్ళీ ఈస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ మొత్తం బెంగాల్ని యునైట్ చేయాలి. ఈ విడదీయడం అనేది రాజకీయ దురుద్దేశం, దీన్ని రద్దు చేయాల్సిందే అని కదా ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యి నడుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సందర్భంగా మరొక విషయం ఏంటంటే జాతీయోద్యమ కాలంలో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది కదా, మీకు తెలుసు. డబ్ల్యూసి బెనర్జీ నాయకత్వంలో, అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అంటాం కదా. ఈ కాంగ్రెస్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి మితవాదుల ప్రాబల్యం అధికంగా ఉండేది, అది కూడా చెప్పుకున్నాం చాలాసార్లు. మితవాదుల ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ప్రముఖ మితవాదులు కూడా మీకు చెప్పాను, దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, పి ఆనందాచార్యులు, డబ్ల్యూసి బెనర్జీ, వీళ్ళందరూ కూడా మితవాదులే. ఈ మితవాదుల యుగం 1905 వరకు కొనసాగింది. మితవాదుల యుగం అంటాం దీన్ని. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డామినేటెడ్ బై ది మోడరేట్స్ అంటే మితవాదులు కదా. వీళ్ళ విధానాలు చాలా సరళంగా ఉంటాయి, బ్రిటిష్ వాళ్ళని ఇబ్బంది పెట్టేవి కాదు. కేవలం వినతి పత్రాలు సమర్పించడం, ప్రార్థనలు చేయడం, బ్రతిమాలడం, శాంతియుతంగా నిరసన తెలియజేయడం, రాజ్యాంగ పద్ధతులు ఇవన్నీ కూడా పాటించడం. రాజ్యాంగేతర పద్ధతులు అయితే కాదు, రాజ్యాంగబద్ధ పద్ధతుల ద్వారాగా ఈ ఉద్యమం నడిచింది. ఇది 1905 వరకు కొనసాగింది. దీంతో అసంతృప్తి చెందినటువంటి కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు, అతివాదులు ప్రాబల్యం 1905 నుంచి ప్రారంభమవుతుందన్నమాట. అది లాల్ బాల్ పాల్ అని చెప్పుకున్నాం. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు ముగ్గురు ప్రధానంగా అతివాదులు. లాల్ బాల్ పాల్ ఇంగ్లీష్లో ఎక్స్ట్రీమిస్టులు అంటారు. వీళ్ళు ఏకంగా రాజ్యాంగ పద్ధతుల ద్వారా వీళ్ళకి నచ్చదు అంటే మితవాదులు సాధించింది ఏమీ లేదు. మితవాదులు 20 సంవత్సరాల పాటు కాంగ్రెస్ సారథ్యం వహించి సాధించింది చూస్తే ఏమీ కనపడలేదు. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి సమావేశమై కప్పల్లాగా బెకబెకలాడడం తప్పించి సాధించింది ఏమీ లేదని తిలక్ వ్యంగ్యంగా మాట్లాడతాడు. అర్థమైందే? కొత్త సీసాలో పాత నీరు అంటాడు లాలా లజపత్ రాయ్. ఓకే, న్యూ ల్యాంప్స్ ఫర్ ది వరల్డ్ అని అరవింద్ ఘోష్ అంటాడు. న్యూ ల్యాంప్స్ ఫర్ ది వరల్డ్ అంటే ల్యాంప్ అంటే ఏంటి? బల్బు కొత్తది, చూపించేది ఏంటి? పాతదే. పాతకాలం నాటి అభివృద్ధిని, పాతకాలం నాటి సంప్రదాయాలని చూపించడానికి కొత్తగా బల్బు తెచ్చి కొత్త బల్బు పెడితే మాత్రం కనిపించేది ఏంటి? పాతదే కదా. అందుకనే కాంగ్రెస్ని ఇలా విమర్శించారు. న్యూ ల్యాంప్స్ ఫర్ ది వరల్డ్ అని ఒకరు ఈ సంవత్సరానికి ఒకసారి కప్పల్లాగా బెకబెకలాడడం తప్పించి ఒకసారి సమావేశమై చేసిందేమీ లేదని తిలక్ అంటాడు. కొత్త సీసాలో పాత నీరని లజపత్ రాయ్ అంటాడు. ఈ విధంగా విమర్శలకు గురైంది కాంగ్రెస్. ఈ వందే మాతర ఉద్యమ కాలంలో హవా అంతా కూడా అతివాదులది. అదొకటి నోట్ చేసుకోండి. వందే మాతర ఉద్యమంలో ప్రాధాన్యత వహించింది, కాంగ్రెస్ మీద ఆధిపత్యం చెలాయించింది
ఈ అతివాద విధానాలు అవలంబించింది ఈ 1905 తిరుగుబాటులోనే, అదే ఈ బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలోనే అతివాదుల తాలూకా ప్రాబల్యం. ఇక్కడి నుంచి అతివాదులు 1905 నుంచి 20 వరకు అతివాదుల కార్యక్రమాలు అంటారు. 1885 నుంచి 1905 వరకు అతివాదుల యుగం. ఇలా 2 యుగాలుగా విభజించారు. ఓకే, ఈ అతివాదులు ఈ ఉద్యమాన్ని నడిపిస్తారు ప్రధానంగాను. ఇప్పుడు ఉదాహరణకి 1907లో, అంటే ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు 1907లో బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశాన్ని కూడా పర్యటించాడు. అంటే లాల్ బాల్ పాల్లో ఈ పాల్ ఉన్నాడు కదా, బిపిన్ చంద్రపాల్, ఇతను ఆంధ్రదేశాన్ని పర్యటించి స్వదేశీ ఉద్యమం గురించి, ఈ వందే మాతర ఉద్యమం తాలూకా ప్రాధాన్యత గురించి, ప్రజలు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాల గురించి ఇక్కడ విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు ఈ అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభల్లో ఉపన్యాసాలు ఇచ్చాడు. అంటే ఈ వందే మాతర ఉద్యమ కాలంలో ఈ లాల్ బాల్ పాల్ ముగ్గురు కూడా చాలా యాక్టివ్గా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించాలని కంకణం కట్టుకుంటారు. అయితే దేశవ్యాప్తంగా దీన్ని వ్యాపింపచేయడం అనేది మితవాదులకి ఇష్టం లేదు. గతంలో మీకు వివరించాను. అయితే ఇప్పుడు అంతమంది వినలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. అతివాదులకి మితవాదులకి అక్కడ మరో ప్రధానమైనటువంటి క్లాష్, ఘర్షణ ఏంటది? అతివాదులు స్వరాజ్యం కావాలంటారు. బ్రిటిష్ గవర్నమెంట్ మీద స్వరాజ్యాన్ని సాధించడమే కాంగ్రెస్ ధ్యేయమని ప్రకటించి స్వరాజ్య సాధన డిమాండ్ని బ్రిటిష్ వాళ్ళకి తెలియజేయాలని అతివాదులు అంటారు. స్వరాజ్యం అనేది ఇప్పట్లో అటువంటి డిమాండ్ పెట్టలేము. ఇప్పుడు అది కొంచెం పెద్ద డిమాండ్. అది ఈ సందర్భంలో ఇటువంటి పెద్ద లక్ష్యాన్ని మనం నిర్దేశించి బ్రిటిష్ గవర్నమెంట్ మీద పెడితే ఒక్కసారిగా మళ్ళీ ఒత్తిడి పెరుగుతుంది మన మీద. అందుకనే స్వరాజ్యం అనేది వద్దంటారు వాళ్ళు. ఇప్పట్లో ఆ డిమాండ్ పెట్టొద్దని మితవాదులు అంటారు. లేదు, స్వరాజ్య సాధనే మన ధ్యేయం, ఇమీడియట్గా అదే తీర్మానాన్ని ఆమోదించాలి కాంగ్రెస్ సమావేశంలోనని అతివాదులు అంటారు. ఈ సందిగ్ధంలో 1905లో కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరిగితే అప్పుడు మితవాదే ఎన్నికవుతాడు. వాళ్ళ సంఖ్య ఎక్కువ అవడం వలన గోపాలకృష్ణ గోఖలే బెనారస్లో ఈ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. అక్కడే ఈ ఘర్షణ వచ్చింది. స్వరాజ్యం సాధనే, అంటే స్వరాజ్యాన్ని సాధించడమే కాంగ్రెస్ లక్ష్యమని తీర్మానం చేసి తీరాలని అతివాదులు, లేదు ఇప్పట్లో వద్దని మితవాదులు. దీంట్లో అధ్యక్షుడు మితవాదే అయ్యాడు కాబట్టి అది ఎలాగో తప్పింది. అంటే ఆ స్వరాజ్య సాధన తీర్మానం బైపాస్ అయిపోయింది. సో ఆ నెక్స్ట్ ఇయర్ మరి తప్పలేదు. అంటే 1906లో దాదాబాయి నౌరోజీ అధ్యక్షత వహించాల్సి వచ్చింది. కారణం ఏంటంటే మితవాదులు అతివాదులు తీవ్రంగా పోటీ పడతారు. కలకత్తా సమావేశానికి అధ్యక్షత ఎవరు కాంగ్రెస్ అధ్యక్షుడు అవ్వాలి. 1905 బెనారస్ గోఖలే అయిపోయింది. 1906 వచ్చేసింది. 1906లో కలకత్తాలో సమావేశం అయ్యారు. కాంగ్రెస్కి మావాడు అతివాదులు అధ్యక్షుడు ఉండాలని అతివాదులు, మితవాదులు అధ్యక్షుడిగా ఉండాలని మితవాదులు వాదోపవాదనలు, ఘర్షణలు, పెద్ద పెద్ద తిట్టుకోవడాలు వెళ్ళిపోయారు. ఒకళ్ళు విమర్శించుకొని గందరగోళ పరిస్థితులు ఏర్పాటయ్యాయి సమావేశంలో. అయితే ఈ పరిస్థితిని గమనించిన కొంతమంది కొంచెం ఉదాసీనంగా ఉండే కొంతమంది ఉంటారు. వీళ్ళ వైపు అంటే ఇద్దరినీ కలపాలని అటువైపు మాట్లాడతారు, ఇటువైపు మాట్లాడతారు. మధ్య మార్గం గుండా వెళ్ళే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ ఏమని సూచిస్తారంటే, మరి ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి, భారతీయ కురువృద్ధుడిగా పేరు వహించినటువంటి గొప్ప దేశభక్తుడు, అందరికీ గౌరవనీయుడైనటువంటి దాదాబాయి నౌరోజీని నిలబెడుతున్నాం మేము కాంగ్రెస్ అధ్యక్షుడిగా అని ప్రకటించారు. దాంతో మితవాదులు కామైపోయారు, అతివాదులు కామైపోయారు. ఆ విధంగా దాదాబాయి నౌరోజీ వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఘర్షణకి అతనే